నువ్వు గిట్లకి కట్టెల జోలికి వచ్చినావో ఏ కట్టెలను నిన్ను వండబెట్టి కాలుస్తా బిడ్డ. నోర్మై పొట్టిదానా, నిన్ను కొట్టి ఆ కట్టెలు తీసుకోమంటావా? రేయ్, దీని మీద చెయ్యి వేసావు కురుక్షేత్ర సంగ్రామం మళ్ళీ చూస్తావు. అమ్మ తోడు అడ్డంగా కొరికేస్తా. వాళ్ళతో మాట్లాంట్రా, వెళ్ళి లాక్కో. ఎగిరి తంతే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. ఏంట్రా ఊరి కొత్త, ఏం చేసినా చెల్లుతుందనుకున్నావా? పేగులు తీస్తా కుర్రోడా. ఏంటే నా ఊరికొచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? ఊరి జనాలందరినీ పిలిపించి కొరడాతో కొట్టిస్తా. పిలవే భోగి మంటకి 4 పుల్లలు ఎరుకోవడం తప్పంటే అలాగే చూసుకుందాం. ఏమన్నావు? ఈ పుల్లలు దేనికోసం ఏరుతున్నానన్నావు? భోగి మంట కోసమే. భోగి మంట? భోగి మంటట్రా? లేకపోతే నీ చితికి మంటెట్టడానికి అనుకున్నావా? అనసూయకి అసలు విషయం తెలియదులేరా, అందుకే పిచ్చి దానిలో వచ్చి పుల్లలు ఎరుకుంటుంది. అవునత్త, అసలు విషయం తెలిస్తే మనం అడగకుండానే పుల్లలన్నీ ఇచ్చేసి వెళ్తారత్త. ఏంట్రా అసలు విషయం? మీ ఊరికి సంక్రాంతి పండగే లేదు, భోగి లేదు, కనుమ లేదు, అసలు పండగ అనేదే లేదు. పండగ లేకపోవడం ఏందే పాగదాన పిచ్చిగాని పట్టిందా ఏంది? నాకు కాదే, వెళ్ళి మీ తాతను అడుగు, అప్పుడు మీకు పడుతుంది పిచ్చి. ఈ సంవత్సరం మా ఊరి వాళ్లకు తప్ప మీ ఊరి వాళ్ళకు పండుగ లేదు. మమ్మల్ని కాదని ఎవరైనా పండగ జరుపుకున్నారో కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది, జాగ్రత్త. నువ్వు చెప్పేది నిజమైతే ఆ మాస్టర్ చేస్తాడు, అబద్ధమైతే నువ్వు చేస్తావు. పదండి. ఏంటా చూస్తున్నావు? పదండ్రా. అనసూయ గారు, గజ్జల గంగమ్మ చెప్పింది అక్షరాలా నిజం. మా ఊరికి సంక్రాంతి జరుపుకునే అదృష్టం లేదు. ఊరు జరుపుకోపోతే ఏమైందండి? ఊరి జనాలు జరుపుకోమనండి. అసలే కాలిపోతుంటే ఇలాంటి టైంలో పంచలు వేసావంటే పొళ్ళు రాలిపోతాయి. అసలు ఏంటండి గొడవ? సంక్రాంతి జరగకపోవడం ఏంటి? ఏం చెప్పమంటారు వదిన గారు? మా ఊరికి ఆ గంగాపురం ఊరికి మధ్య ఓ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో ఏ ఊరు వాళ్ళు గెలిస్తే ఆ ఊరు వాళ్ళు మాత్రమే సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. ఓడిపోయిన వాళ్ళు పండుగ మానుకోవాలి. మొన్న జరిగిన పోటీల్లో మా ఊరు ఓడిపోయింది. ఒప్పందం ప్రకారం ఈ ఏడు మాకు సంక్రాంతి జరుపుకునే అవకాశం కలగట్లేదు. ఇదేంటి దిక్కుమాలిన ఒప్పందం అండి? మరి మీరు పండగ వెళ్ళాక ఆస్తులు రాస్తామన్నారు, మరి పండగ లేకపోతే ఎప్పుడు రాస్తారు? ఎప్పుడు పండగ జరిగితే అప్పుడే. ఇప్పట్లో పండగ జరగదు కదా, అందుకే ఆయన ఆస్తి రాయరుగా. అంటే ఆస్తి రాయకుండా తప్పించుకోవడానికి ఈ పండగ ఫిట్టింగ్ పెట్టారా? అసలు మీ ఊరి వాళ్ళు ఈ పండగ జరుపుకోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. ఒక్క అవకాశం ఉందండి. ఏంటి తాతగా అవకాశం? ఆ గజ్జల గంగమ్మని రెచ్చగొట్టి ఆమెను పోటీలోకి రప్పించి ఓడించగలిగితే పండగ జరుపుకోవచ్చండి. ఏంటేంటేంటేంటి? ఆ గజ్జుని మళ్ళీ పోటీలకి పిలవాలా? పిలిస్తే మాత్రం అది వస్తుందా ఏంటి? పిలవాల్సిన విధంగా పిలిస్తే అదేంటే
దాని అమ్మమ్మ కూడా వస్తుంది. అప్పుడు మీకు చావు వస్తుంది. మరి దాని అమ్మమ్మ అంటే దయ్యమే కదా అత్తయ్య గారు. దయ్యంతో పోటీ అంటే చావే కదా వస్తుంది. హ, అంత సీన్ లేదే. చూడండి ఆ గొజ్జల గంగమ్మని ఎలా ఓడిస్తానో. వద్దొదిన గారు, ఆ గంగమ్మ పరమ నీచురాలు. దానికంటే నీచురాలు ఇక్కడ. ఏం అత్తయ్య గారు? అబ్బా, అంతో ఇంతో నేను అదే టైపు. గంగమ్మ పరమ దుర్మార్గురాలమ్మా. మా అత్తయ్య గారి కంటేనా? ఈవిడ దుర్మార్గం చేయడం మొదలు పెడితే ఆ దుర్మార్గం కూడా దండం పెడుతుంది. ఆ, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కరెక్టేనే. పోటీకి వచ్చిందంటే మోసం చేస్తుందండి. ఇక్కడ పోటీ లేకపోయినా పాపం అదే పనిలో ఉంటుంది. ఆ? చెస్. ఒకసారి ఈ అనసూయ పోటీకి దిగితే జై కొట్టేవాళ్ళు తప్ప ఢీ కొట్టే మోసగత్తం ఇంకా పుట్టనే లేదే. అది కాదండి. మరొకసారి ఆలోచించండి అమ్మా. నో నో నో, ఆ గంగమ్మని చిత్త కొట్టాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఇక దాన్ని రెచ్చగొట్టి పోటీకి దింపడమే బ్యాలెన్స్. ఏ లతా శిరీష, యుద్ధ భేరి మోగించండి. ఏయ్ వసే గజ్జి, ఆ? ఏంటే రంగాపురం వాళ్ళంతా గంగిరెద్దులా వచ్చి నిలబడ్డారు. ఏంటి విషయం? ఏయ్ నువ్వు గజ్జల గంగమ్మవా, గజ్జి పట్టిన దొంగమ్మవా? ఆ? ఏయ్, నువ్వు నోరు జారితే నేను చెయ్యి జారాల్సి వస్తుంది. నర్వాయ్, ఊరూరా సెంటర్లో పిత్తపరగలు అమ్ముకునేదాన్న. ఆ? ఏంటి నన్ను పిత్త పరుగులు అమ్ముకునేదాన్నంటావా? అంటావా ఏంటే? ఆల్రెడీ అన్నాను కదా. ఒరేయ్, అత్త ఒక్కొక్కరిని కుక్కల్ని కొట్టాడు, కొట్టండ్రా. చెల్లి తల్లి, మీరంతా వచ్చి కొడతా ఉంటే మేము చేతులు కొట్టుకొని సినిమా చూస్తామనుకుంటున్నా. ఒక్కొక్క చెమడాలు తీస్తా నీ తల్లి. నువ్వు తీయలేవు, ఎందుకంటే మా అత్తకు తల్లి లేదు. ఏడ్చావ్, వెధవా. అసలు మీరంతా కట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? హ, మా రంగాపురం ప్రజల్ని మోసం చేసినందుకు. ఆ? ఏంటేంటేంటి మీ రంగాపురం ప్రజల్ని నేను మోసం చేశానా? హ, ఏంటో ఆ మోసం. ఆ? భుజంబలి ఆటలో తొండి చేసి నువ్వు గెలిచావు, అది మోసం కాదా? ఆ? నేను భుజం బలి ఆటలో తొండి చేసి గెలిచానా? ఆ. అలా చెప్పిన అడ్డగాడిదెవరు? గాడిద గుర్రం అని నోరు జారితే నాలుకని 1000 ముక్కలు చేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? అంటే అన్నది నువ్వే అన్నమాట. ఆ, చూడు, ఈ గజ్జల గంగమ్మకి మోసం చేసి గెలవాల్సిన కర్మ పట్టలేదు. భుజం భుజం కలిపి తొడకొట్టి ఢీ కొట్టి గెలవగల సత్తా ఉంది ఈ గంగమ్మకి. అందుకే ఈ రంగాపురం వాళ్ళకి రంగు పడింది, సంక్రాంతి పండగలదే లేకుండా పోయింది. ఏడు మహందానా, ఆ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఆలీబాబా అరడజన్ దొంగలకి అమ్మలాగుంటావు. నువ్వు న్యాయంగా గెలిచావంటే మేం నమ్మాలా? ఖచ్చితంగా న్యాయంగానే గెలిచాను. కానీ నీ గెలుపు మీద మాకు కొన్ని సందేహాలున్నాయి. ఆ? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ పోటీలు జరగాలి. పోటీల్లో నువ్వు గెలవాలి. గప్పుడే నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టు నమ్ముతావు. లేదంటే కాళీనై, భద్రకాళినై, చండినై, చాముండినై. అమ్మా తల్లి తల్లి, ఆపవే ఆపవే, నీ డైలాగులకి అది చచ్చిపోయేటట్టుంది. చెప్పు గంగా, పోటీకి వస్తున్నావా? మమ్మల్ని పండగ జరుపుకోమంటావా? మళ్ళీ పోటీకి రావాల్సిన అవసరం లేదు. ఆ? అయితే పండగ చేసుకుంటా. ఆ? ఏయ్! ఊరు
ఊరి కట్టుబాటు కాదని పండగ చేసుకుంటే ఊరు మొత్తం శ్మశానం అయిపోతుంది. చీటే నాకు వార్నింగ్ ఇస్తున్నావా? సూయ అనసూయ ఇక్కడ నన్ను కాదని నా ఊళ్ళో అడుగు పెడితే నీ ఊరు రావణ కష్టంలా మారిపోతుంది. జాగ్రత్త. రావే రావే చూసుకుందాం. అయితే రావే తెలుసుకుందాం. రావే, 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 నా గజ్జి గంగి, రా, రా, రా. ఏంటిది? మీలో మీరు గొడవలు చేసుకోవడానికి ఇది ఊరనుకున్నారా, వల్లకాడనుకున్నారా? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి. నేను కాదంటే అప్పుడు తేల్చుకోవాలి. అంతేకాని ఇలా రెండు ఊళ్ళు కలిసి కొట్టుకొని చావడం ఏంటండి? అసలేం జరిగింది? మీకేం కావాలి? యుద్ధం యుద్ధం కావాలి. అందుకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? ఏయ్, పగలైనా రాత్రైనా, ఆయుధంతో అయినా నిరాయుధంతో అయినా, మందితో అయినా ఒంటరిగా అయినా ఈ అనసూయ రెడీ రెడీ రెడీ. ఒక్కరైనా 100 మంది అయినా, ఊరు నాదైనా నీదైనా, ప్రాణం తీసినా ప్రాణం ఇచ్చినా అడుగు ముందుకేయడం తప్ప వెనక్కి వేయడం ఈ గంగమ్మ చరిత్రలోనే లేదు. అయితే రావే తెలుసుకుందాం. రా రావే రా రా, రావే. ఆగండి, ఆగండి. మీ ఆవేశం చూస్తుంటే ఎన్ని చెప్పినా ఆగేటట్లేరు. అందుకే ఊరి ప్రజల కోరిక మేరకు భుజబల పోటీ మళ్ళీ పెడతాను. ఆ? ఈసారి ఎవరు గెలిస్తే వాళ్ళదే విజయం. ఇద్దరికీ సమ్మతమేనా? ఏయ్, ఆల్రెడీ తండుకుంటామంటుంటే సమ్మతమైనా అంటావేంట్రా చవట్ట సన్నాసి. మొదలు పెట్టా. గంగాపురం రంగాపురం మధ్య భుజబల పోటీ జరుగుతుందని ప్రజలందరూ పోటీ దగ్గరికి రావాలని దండోరా వేయించండి. ఇందుమూలంగా 50 మందికి తెలియజేయండి ఏమనగా మన గంగాపురం గ్రామానికి మళ్ళీ సంక్రాంతి పోటీలు ప్రారంభమయ్యాయి. కావున గ్రామ ప్రజలందరూ తప్పకుండా రావాలి. అందరూ జాగ్రత్తగా వినండి. గంగమ్మ, అనసూయలు భుజబల పోటీకి దిగుతున్నారు. బరిలోకి దిగండి. అనసూయ వెనుకున్నది రంగాపురం హద్దు, గంగమ్మ వెనుకున్నది గంగాపురం హద్దు. అనసూయ గంగమ్మని గంగాపురంలోకి నెట్టగలిగితే ఈమెదే విజయం. ఒకవేళ గంగమ్మ అనసూయని రంగాపురం హద్దు దాటిస్తే గంగమ్మదే విజయం. చూద్దాం ఎవరు విజయం సాధిస్తారో.
సిద్ధమేనా పోయిండ్రా అక్క ఏం చేస్తున్నారు? అడుగుతా నాకు అదేంటి అలా పోసారు? వెనక్కి అడుగు వేయగానే కాళ్ళకి గుచ్చుకోవాలని. అంటే ఎవరు మొదటగా వెనకడుగు వేస్తారో వాళ్ళదే ఓటమి. కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్ళిపోతారన్నమాట. అవునమ్మా. దేవుడా, మా నాన్నమ్మ గారిని గెలిపించు తండ్రి. ఒసేయ్, పోటీకెళ్తుంది ఎవరనుకున్నవే? అనసూయ. మన ముసలియ గెలుస్తా చూడవే. హర హర మహాదేవ శంభో శంకర ఇక ప్రారంభించండి. ఒసేయ్ చెత్త మొహం దానా, నెడుతుంటే తప్పించుకుంటావా? దొంగట అడ్డానికి నీకు సిగ్గులేదు? నేను తప్పించుకోవడం కాదే, నెట్టలేక నువ్వే పడిపోయావు. ఏయ్, రావే రావే నీ సంగతి ఇప్పుడు చెప్తాను. రా, రా, రా. వచ్చి మొహం దానా, రా.